హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను అందరికీ నచ్చే ఇష్టపడే హెల్దీ అండ్ క్రంచీ స్నాక్ చూపిస్తున్నానండి. బఠానీ ఫ్రై. నాకు తెలిసి ఇది అందరూ టేస్ట్ చేసే ఉంటారు ఆల్రెడీ. బయట చాలా బాగా దొరుకుతుంది. కానీ బయటది వాళ్ళు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కదా. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే డీప్ ఫ్రై కాకుండా తక్కువ అంటే జస్ట్ 1 స్పూన్ ఆయిల్ తోటి నేను ట్రై చేశానండి. కాకపోతే నేను ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేశాను అనమాట. సేమ్ అదే టేస్ట్ వచ్చింది, అదే క్రిస్పీనెస్ వచ్చింది. చూసారా ఎలా పొడవైపోతుందో? చాలా క్రిస్పీగా వచ్చాయండి. నేను ఫస్ట్ టైమే చేశాను కానీ బాగా వచ్చింది, అందుకే వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ బఠానీల్ని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నానండి. దాదాపు ఒక 15 అవర్స్ సోక్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేసి కొంచెం తడిగా ఉంటే దాన్ని నేను టిష్యూ పెట్టి నేను డ్రై చేశాను అనమాట. ఏదన్నా మీకు క్లాత్ ఉంటే ఆ క్లాత్ మీద వేసుకొని కూడా డ్రై చేసుకోవచ్చు. తర్వాత వాటిని ఎయిర్ ఫ్రైలో వేసానండి. జస్ట్ 15 మినిట్సే పట్టింది ఇవి మొత్తం రెడీ అవ్వడానికి. అంటే ఎయిర్ ఫ్రైయర్ని బేస్ చేసుకొని ఉంటుందండి. నాకైతే 15 మినిట్స్ పట్టింది. ఆన్ చేసే ముందులే నేను కొంచెం వెల్లుల్లి కారం వేసాను, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసేసి మిక్స్ చేసేసి ఆన్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. నేనేం చేశానంటే ఇక్కడ సోక్ చేసి నేను చేశాను. ఇలా కాకుండా బఠానీల్ని ఒక 15 మినిట్స్ బాయిల్ చేసి హాఫ్ బాయిల్ లాగా చేసి దాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకోవచ్చు. అది కూడా బాగానే వస్తుందండి. నేను 2 రకాలు చేశాను, 2 బాగానే వచ్చాయన్నమాట. మధ్యలో ఇలా కలుపుకోవాలండి 5 మినిట్స్కి ఒకసారి. సో దట్ కిందవి పైనవి అన్నీ బాగా ఉడుకుతాయి అనమాట, బాగా వేగుతాయి. అంతే అండి. చూసారా, ఇక్కడ చూసే మీరు పాప్ అవుతున్నాయి చూసారా, కార్న్ పాప్ అయినట్టు ఈ బఠానీలు కూడా పాప్ అవుతున్నాయి అనమాట. సో జాగ్రత్త చూసుకోండి అది కూడా కొంచెం. అంతే అండి. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత బాగా క్రంచీగా క్రిస్పీగా ఉండే స్నాక్ రెడీ అయిపోతుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే.